లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్లే ఆఫ్కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. గత రాత్రి అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్లో తడాక చూపించిన గుజరాత్ తర్వాత బౌలింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. చెన్నై వికెట్లను పడగొట్టి 35 పరుగులతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 232 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. 10 పరుగులకే ఓపెన్ అజింక్య రహానె 1 రన్ను, రచన రవీంద్ర 1 రన్ను, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్. వికెట్లు కోల్పోయి నష్టాలు పడిన జట్టు డరిల్ మిచెల్ 63 రన్స్, మేల్ అలీ 56 రన్స్తో అర్ధ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన వారు గ్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో ఓటమి తప్పలేదు. మోహిత్ శర్మ వరుస ఓవర్లో 3 వికెట్లు తీసి చెన్నైని దారుణంగా దెబ్బతీశాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసుకోగా ఉమేష్ యాదవ్, సందీప్ వారియర్ చెరో వికెట్ తీసుకున్నారు. 12 మ్యాచ్లు ఆడిన చెన్నైకి ఇది 6వ ఓటమి గాక ప్లే ఆఫ్స్కు అవకాశాలు దాదాపు దూరమైన గుజరాత్కి ఇది 5వ గెలుపు. ఇంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఉతుకుడుతో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగులు చేసింది. సెంచరీలతో చెలరేగిన ఈ జంట తొలి వికెట్కు 200 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. గతంలో క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ సాధించిన 200 పరుగుల రికార్డును ఈ జోడీ సమం చేసింది. సాయి సుదర్శన్ 51 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 103 పరుగులు చేయగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ శుభ్మన్ గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు 6 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 100వ సెంచరీ కావడం విశేషం.